హాయ్ పిల్లలు. దుర్యోధనుడు జలవిహారంలో భీమసేనుణ్ణి చంపే ప్రయత్నం చేశాడు కదా. ఆ ప్రయత్నం విఫలమవడంతో తనలో తానే మండిపడెను. ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ తీసుకునే సమయంలో కూడా పాండవులను తక్కువ చూపు చూడాలి అనుకున్నాడు. కానీ అది ఫలించలేదు. ఆ తరువాత ధృతరాష్ట్రుడికి పాండవుల మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో పాండవులను వారణావత నగరంలో ఉంచాలని నిర్ణయించారు. వారి కోసం ఒక నూతన గృహాన్ని నిర్మించటానికి ఏర్పాటు జరిగింది. దుర్యోధనుడు తన మంత్రి అయిన పురోచనుని పిలిపించి ఇలా చెప్పాడు: నీవు వారణావత నగరంలో జనుము, నూనె, నెయ్యి, లక్క, కర్ర మొదలైన వాటిని అధికంగా ఉపయోగించి బయటి నుండి దానిని ఎవ్వరూ గుర్తించలేనంతగా లేపనాన్ని పూయించి ఒక గృహాన్ని నిర్మించు. ఎవ్వరికీ ఎంతమాత్రము అనుమానం రాకుండా అక్కడక్కడ కొన్ని వస్తువులను అమర్చుము. నువ్వు ధర్మరాజుతో వెళ్ళి అతనికి ఉత్తమ సేవలు చేస్తూ నీ మీద వారికి నమ్మకం కుదిరిన తరువాత ఆ భవన ద్వారాలకు నిప్పంటించు. అంతే, వారు మరణించిన వెంటనే అధికారమంతా నీదే అవుతుంది అన్నాడు. అనుకున్నట్టుగానే పురోచనుడు భవనాన్ని నిర్మించాడు. ధృతరాష్ట్రుడు కూడా కుంతీ సమేతంగా పాండవులు వారణావత నగరం వెళ్ళడానికి అనుమతిని ఇచ్చాడు. పాండవులు కుంతీ సమేతంగా వారణావతానికి వెళ్ళేటప్పుడు సమస్త గురువులకు నమస్కారాలు చేసి వారి అనుమతిని తీసుకున్నారు. అందుకు ప్రజలు ఒప్పుకోలేదు. కానీ ధర్మరాజు వారందరికీ నచ్చజెప్పాడు. జనమంతా సద్దుమణిగాక విదురుడు ధర్మరాజుకి కొన్ని విషయాలు చెప్పాడు. ధర్మరాజా, బుద్ధిమంతులు శత్రువుల రహస్యాలను తెలుసుకుని ముందుగానే వాటి నుండి రక్షించుకునే ఉపాయాన్ని అన్వేషించాలి. ఒక విధమైన అస్త్రం ఉంది. అది లోహంతో మాత్రం తయారు కాలేదు, కానీ దానితో ప్రాణాపాయం సంభవించవచ్చు. దానిని తెలుసుకునిన వాడే బ్రతికిపోతాడు. అంటే మిమ్మల్ని దహించి వేయడానికి శత్రువులు త్వరితంగా దహించే పదార్థాలతో భవనాన్ని నిర్మించారు అని విదురుని మాటల్లోని అర్థం. అగ్ని అడవిని కాల్చగలదే గాని బిలంలో నివసించే జీవులను కాల్చలేదని తెలుసుకో. ఆపద కలిగినప్పుడు ఈ విధంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. అంటే మీరు సొరంగం గుండా బయటపడాలి. అందులైన వారికి దారి కనపడదు. వారికి దిశాభ్రమ కూడా కలుగుతుంది. ధర్మహీనుడికి సంపద లభించదు. నా మాటలని బాగా గ్రహించు. అంటే ముందుగానే దారులను కనిపెట్టి దిశల వైనం తెలుసుకో. అంతేకాదు, ఈ విషయం ఇతరుల ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచు. దుష్టాత్ములు ప్రసాదించిన లోహరహిత శస్త్రాలను స్వీకరించడమే మంచిది. వారి ప్రదేశంలోనే ఆశ్రయం పొంది అగ్ని జ్వాలల నుండి తప్పించుకోవాలి. అనగా పురోచనుడు నిర్మించిన ఇంటిలో ఆనందంగా ఉండాలి. అవకాశం చిక్కగానే బయటపడాలి. అటూ ఇటూ తిరిగి చూస్తే దారి కనబడుతుంది. నక్షత్రాలను బట్టి దిక్కులు తెలుస్తాయి. తెలివితేటలతో పంచేంద్రియాలను తన వశంలో ఉంచుకున్నట్లయితే ఎలాంటి బాధ కలుగదు. కామక్రోధాది శత్రువులు వానికి ఏ హానిని కలిగించవు అని చెప్పాడు. విదురుడి మాటలు విన్న ధర్మరాజు ఇలా అన్నాడు: నేను మీరు చెప్పిన మాటల అంతరార్థాన్ని గ్రహించాను. అలాగే జరుగుతుంది. విదురుడు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. అటు పాండవులు వారణావతానికి వెళ్ళారు. అక్కడి ప్రజలు పాండవులకు బ్రహ్మరథం పట్టారు. పురోచనుడు పాండవులు లక్క గృహంలో ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశాడు. పురోచనుడు పాండవులకు తన మీద నమ్మకం కుదరడానికి వాళ్ళకి సేవలు చేస్తున్నాడు. విదురుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు చాలా విశ్వాసపాత్రుడు. సొరంగాన్ని తవ్వడంలో నిపుణుడు. విదురుడు అతన్ని పిలిపించి
అన్ని విషయాలు తెలియజెప్పాడు. అతనితో ఇలా అన్నాడు, నువ్వు వెళ్ళి పాండవులకు మేలు చెయ్యి. అతడు పాండవుల విశ్వాసాన్ని పొందటానికి కొన్ని రహస్య విషయాలను కూడా వివరించాడు. అతడు ధర్మరాజుని సమీపించి విదురుడు చెప్పిన సంకేతాల ద్వారా ధర్మరాజు యొక్క నమ్మకాన్ని పొందాడు. అతడు ధర్మరాజుతో, నేను తవ్వకం పనిలో మంచి నైపుణ్యం కలవాడిని. రాబోయే కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి పురోచనుడు ఈ ఇంటికి నిప్పు పెడతాడు. దుర్యోధనుడు కుంతీదేవితో సహా మిమ్మల్నందరినీ కాల్చివేయడానికి నిశ్చయించాడు. నాకు సొరంగాన్ని తవ్వడానికి అనుమతిని ప్రసాదించండి అని అన్నాడు. ధర్మరాజు అతనికి ఈ విధంగా సమాధానం చెప్పాడు. విదురుడు మా శ్రేయోభిలాషి. నీవు కూడా మాకు విదురుని లాంటి వాడివే. ఆయన మా మంచిని కోరుకున్నట్లే నీవు కూడా మాకు మంచిని చేకూర్చు. దుర్యోధనుడి వద్ద ఇప్పుడు సంపద ఉంది. అతడికి సహచరులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయం అతనికి తెలిసినట్లయితే మనకు మరింత ప్రమాదం. విదురుని మాటలు నిజమవుతాయి. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఆపద నుండి రక్షించు అని అన్నాడు. తరువాత విదురుడి స్నేహితుడు సొరంగం తవ్వడం పూర్తి చేశాడు. నిప్పంటించే సమయంలో పాండవులు ఆ సొరంగం గుండా బయటపడ్డారు. ఎవరికీ ఈ సమాచారం తెలియలేదు. విదురుని కృప వల్ల పాండవులు ఈ మహా విపత్తు నుండి రక్షించబడ్డారు.